మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు కాస్తంత ఒక 2 నెలల ముందుకి మనం వెళ్ళగలిగితే ఏలియా ఆరోహణం ఏంటో చెప్పండి. ఏలియా అందరూ చెప్పాలి. ఒక 5 మీరు త్వరగా నాకు రెస్పాన్స్ ఇస్తే 5 నిమిషాలు ముఖపరిచయం అయిపోతుంది, లేదంటే అది అర్ధగంట అవుతుంది. ఏలియా ఆరోహణం చెప్పండి అందరూ. ఏలియా ఆరోహణం. ఆయన ఆరోహణం అయ్యేదానికంటే ముందు కొన్ని స్టెప్స్, కొన్ని ప్రాంతాలు, కొన్ని విషయాలు, కొన్ని ఆత్మీయ ఎదుగుదలలు, కొన్ని ఆత్మీయ అనుభవాలు దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది, లేదా వాటిలోనికి వెళ్ళాల్సి వచ్చింది. చెప్పండి, దాటుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆత్మీయ అనుభవాలు తాను ఒక 4 విడతలుగా ఆత్మీయ అనుభవాలని ఈ ఏలియా గారు దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. వాటిలో ఉన్న అనుభవాలు అంటే అసలు తన యాత్ర ఎక్కడ నుండి ప్రారంభించబడింది అని మనం ముఖపరిచయంగా గిల్గాలు ఏంటో చెప్పండి, అందరు చెప్పాలి. వెరీ గుడ్, మళ్ళీ చెప్పండి. గిల్గాలు అనే ఈ ప్రాంతము నుండి తన యాత్రను ప్రారంభించారు ఆరోహణం అవడానికంటే ముందు. ఇప్పుడు మనం మూలవాక్యం చూసుకుంటూ ఆ ముఖపరిచయాన్ని మరలా ఆ నెమరు వేస్తూ మెయిన్ ఇంకొక ప్రాంతంలోనికి వెళ్దాం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 11 నేను చదువుతున్నాను. 11లో మన మూలవాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆ తర్వాత చూపించేవి మీరు చదవండి. అప్పుడు ఏలియా 2వ అధ్యాయం 11వ వాక్యం కనిపిస్తుందా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. చివరి లైన్, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏమని చెప్పండి. ఆరోహణం అన్నది అందరికీ తథ్యం. మనము కూడా ఆరోహణం అవ్వాలి. ఏమని చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒకరోజు మనము కూడా ఆరోహణం కాబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో మహామహిమతో, ఆర్భాటంతో, ప్రభావముతో, ప్రధాన దూత శబ్దముతో మధ్యాకాశమునకు రాబోతున్నారు. మన కోసం మనల్ని తన మహిమ కొరకు సిద్ధపరుచుకుంటూ ఉన్నారు ఈ భూమి మీద. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో మనందరం కూడా మహిమా స్వరూపాలు, అక్షయ స్వరూపాలని, అక్షయ శరీరములను దాల్చి ఆయన రాకడలో ఆరోహణం కాబోతున్నాం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ ఏలియా ఆరోహణం అన్నది మన ఆరోహణకు ఒక ఆధ్యాత్మిక సోపానమని, లేదా ఒక ఆధ్యాత్మిక ఛాయాచిత్రం, ఛాయగా, నీడగా, నీడగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డలుగా మనం ఆరోహణం అయ్యేదానికంటే ముందు ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక అనుభవాలని దాటుకుంటూ వెళ్ళగలిగితే రేపు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ రేపు అని చెప్పినట్లుగా మరో 24 గంటల్లో ఆయన వచ్చినా ఆయన రాకడలో మనం నిలబడగలుగుతాం, ఆరోహణం అవ్వబడగలుగుతాం, మధ్యాకాశములో ఆయనతో కూడా ఉండబడగలుగుతాం, నిత్య మహిమలో ఆయనతో కూడా ఉండగలుగుతాం. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టత ఒక క్రైస్తవునికి, యేసయ్య రక్తముతో కడగబడిన ఒక దేవుని బిడ్డకి కలగాలి అని అంటే ఈ ఏలియా గారి ఆరోహణ కంటే ముందు దాటిన ఘట్టాలు, దాటిన ఆధ్యాత్మిక అనుభవాలు మనకు తెలుసు. నేను ముందే చెప్పా, ఏలియా ఆరోహణాలు 2. ఎన్ని? ఒకటి ఇక్కడ, మరి రెండవది ప్రకటన గ్రంథంలో మొదటి 3.5 సంవత్సరాల ముగింపు కాలములో, శ్రమల కాలములో, మొదటి 3.5 సంవత్సరాల ముగింపు కాలములో ఏలియా, హనోకులు ఇద్దరు కూడా ఏమండి సువర్తమానము చెప్పి, ఇజ్రాయేల్కి సువర్తమానం చెప్పి క్రీస్తు విరోధి చేత చంపబడినప్పుడు 3.5 రోజులు వీధుల్లో, యెరూషలేము నడి వీధుల్లో ఉంటారు. మీడియా అంతా కూడా ఆ శవములను 3.5 రోజులు మీడియా అంతా కవర్ చేస్తూ 3.5 రోజుల తర్వాత ఆకాశమునకు ఎక్కిరండి అనే ఒక స్వరం పైనుంచి వినిపిస్తుంది.
అప్పుడు ఏలియా హనోకులు మరలా శరీరములు ఆత్మలు దాల్చిన వారై ఆకాశమునకు, సబ్జెక్ట్ చెప్పనా గట్టిగా వినిపించట్లా, ఆరోహణము. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 12 వాక్యాల మధ్యలో ఆ వివరణ ఉంటుంది. తర్వాత మన ప్రభువైన యేసయ్య కూడా సంఘముగా మన ఆరోహణాన్ని సూచిస్తూ భవిష్యత్తులో మీరు కూడా ఇలానే ఆరోహణం అవ్వాలి, ఎత్తబడాలి. ఆరోహణం అంటే ఏంటి? ఎత్తబడుట, తీసుకొని పోబడుట, ఎత్తబడుట, అలా పైకి వెళ్ళుట, ఇలాంటి అర్థాలు వస్తాయి. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ వాక్యంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక మంది శిష్యుల ముందట వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ ముందు ఆయన ఏమయ్యారు? ఆకాశమునకు ఆరోహణమయ్యారు. అది మనందరికి సూచన. చూడండి, ఏలియా ఆరోహణం నీడైతే యేసయ్య ఆరోహణం ఒక సూచన, నిజముగా ఒక సూచన. మనకు ముందర ప్రథమ ఫలముగా ఆయన ఆరోహణమయ్యారు. ఆ తర్వాత మనం ఆరోహణం కాబోతూ ఉన్నాం. ఆమె చెప్పండి. ఇలా జరగాలి అని అంటే ఏలియా దాటుకున్న అనుభవాలు ఏంటి? మొట్టమొదటిది ఏంటిది? గిల్గిలా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. గిల్గాలు. సరే, ఇవన్నీ నేను మీకు చాలా నెలల వారాల క్రితమే చెప్పున్నాను. పేజీలు కాస్త తిరిగేస్తే మీకు అర్థమవుతాయి. మళ్ళీ నేను దాన్నే ప్రారంభించాను అని అంటే మరలా అదే సబ్జెక్ట్ అయిపోతుంది. మీరు ఇంకా నెక్స్ట్ పాయింట్ వినలేరు. గిల్గాలు దాటారు. ఏం దాటారు చెప్పండి? ఇప్పుడు ఒక ప్రాంతానికి రాబోతున్నారు. ఆయన చరిత్రలో లేదా భక్తుల జీవితాలలో ఒక కేంద్ర బిందువుగా ఉండగలిగిన శక్తి కలిగిన ప్రాంతం అదే బేత్ ఏల్. స్తోత్రం చెప్పండి. చదువుదాం. 2:2 ఉండండి తల్లి. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏలియా నా వైపు చూడాలి. ఏలియా గారు అంటారు ఎలీషాతో, శిష్యుడైన ఎలీషా, అయ్యా దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు. నేను ఆరోహణమయ్యే దినములు సమీపమైన అయినట్లుగా ఏలియా గారికి మాత్రం తెలుసు. ఎలీషాకు కూడా తెలుసు, కానీ ఎలీషాకు తెలుసు అనే విషయం ఏలియా గారు గ్రహించలేదేమో, మనకు తెలీదు. చుట్టుపక్కల శిష్యులందరికీ కూడా తెలుసు. తన ఆరోహణం సమీపిస్తూ ఉన్న ఆ దినములలో ఏలియా దాటుకొనవలసిన ఘట్టముల్లో రెండవ ఘట్టం, రెండవ ప్రాంతం, రెండవ ఆత్మీయ అనుభవం బేత్ ఏల్. ఏంటో చెప్పండి? బేత్ అనే ఆ పదానికి అర్థం ఏంటి అని అంటే ఇల్లు. ఏంటది? ఏల్ అని అంటే దేవుడు. ఏంటి? ఏల్, దాని ఏల్. ఏల్ ఏల్ అని అంటే హెచ్కేల్. ఏల్ అనే పదం వచ్చిన ప్రతి చోట కూడా దేవుడు అనే పదం వస్తుంది. హీబ్రూలో ఏల్ అని అంటే ఏంటి? దేవుడు. బేత్ ఏంటి? బేత్ అంటే ఏంటి చెప్పండి? ఇల్లు. ఇల్లు. ఇప్పుడు బేత్ ఏల్, దీనికి అర్థం ఏమిటి అని అంటే దేవుని ఇల్లు, దేవుడు ఉండే ఇల్లు, దేవుడు నివసించే ఇల్లు. దేవుడు నివసించే ఇల్లు ఏంటి అంటే దేవుని మందిరం. మనకు తెలుసు కదా, దేవుని మందిరం బేతేల్. దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమని రాసుకోండి. బేత్ ఏల్ ఈజ్ ఈక్వల్ టు దేవుని ఇల్లు, దేవుని మందిరం. దీన్ని గురించి 2 విషయాలు ఉంటాయి. ఒకటి, శక్తి కలిగిన ఒక ఆత్మీయుని ప్రారంభ దశ ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే అంత మహత్తరమైన అనుభవాలు ఉన్నాయి అందులో. ఇందులో ఒక 4 విషయాలు మాత్రం నేను ఫిల్టర్ చేసి దగ్గర 67 విషయాలు ఉన్నాయి బేతేలు గురించి. ఎన్ని విషయాలు? నేను మీకేం చెప్పను, అవన్నీ భయపడవాకన్నా. ఒక 4, ఈరోజు 2. ఈరోజు ఎందుకంటే ముఖపరిచయం బేతేలు గురించి ఉంటుంది కనుక ఈరోజు 2 చెప్తాను. వచ్చేవారం మరో 2 పాజిటివ్. ఇవి 4 పాజిటివ్ అనమాట. మళ్ళీ నెగిటివ్ ఉన్నాయి. మళ్ళీ వచ్చే నెల 2వ వారం నుంచి మళ్ళీ బేతేల్లో ఉన్న మైనస్ నెగిటివ్లు 1-2 వారాలు చెప్తాను. ఈరోజు ఒక 2 విషయాలు పాజిటివ్ల బేతేలు గురించి చెప్తాను. ఏంటి బేతేల్? ఈ బేతేల్ అనే పదం మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి జీవితంలో కనిపిస్తుంది? మనకు బాగా తెలుసు. మనకు చాలా సుపరిచయమైన వ్యక్తి, తల్లి గర్భములో నుండే ఆశీర్వాదం కొరకు పోరాడిన వ్యక్తి, తల్లి గర్భములో నుండే దీవెనంటే మక్కువ కలిగిన వ్యక్తి. మనకు బాగా తెలుసు ఆయన ఎవరండి? నేనేనా? ఎవరైనా? పుట్టక మునిపే, జన్మించక మునిపే
దేవుని దీవెనలన్నీ కూడా నా తల మీదకే రావాలి. స్వార్థం కాదండి, ఆశ. ఏంటది? స్వార్థము కాదది, ఆశ. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడని ఆత్మీయ తండ్రి అపోస్తలులు యేసన్న గారు ఎప్పుడు చెప్తానే ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆశ లేని వాడిని దేవుడు కూడా, ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఒకటి ఉండాలి. ఊహ తెలియకముందు, తానెవరో తనకు తెలియకముందు తన జీవితంలో దేవుని ప్రణాళికలేంటి, దేవుని ఆలోచనలేంటి, దేవుని నిర్ణయాలేంటి, దేవుని ఉద్దేశాలేంటి ఏవి కూడా గుర్తెరగక మునిపే తల్లి గర్భములోనే పోరాటమును మొదలుపెట్టినవాడు. నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఒక దీవించబడిన వ్యక్తి చరిత్రలో ఉన్నాడంటే అది నా పేరే అయి ఉండాలి, లేదా మొదటి పేరు నాదై ఉండాలి. ఆశ అండి. ఏంటది? అందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని. ఏంటది? ఆశ, ఆశ, ఆశ. కానీ ఆ ఆశ విఫలమైంది. నేనే ముందు పుట్టాలని ప్రయాసపడ్డాడు తల్లి గర్భములో, కానీ వాళ్ళ అన్న ముందు పుట్టాడు. ఆ తర్వాత ఈయన వెనకాల పుట్టున్నాడు, రెండో వాడికి పుట్టున్నాడు. జ్యేష్ఠత్వం మీద ఆశ కలిగిన అతని ఆశ నీరుగారిందని చెప్పాలి. ఈ జ్యేష్ఠత్వం సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలి? మోసం అని ఉంటుంది, కానీ మామూలుగా కాస్త ఆత్మీయంగా ఆలోచిస్తే ఆశ అండి. ఏంటి చెప్పండి? ఆశ, అంతే. మోసం అని ఉంటుంది కానీ ఆశ అండి, అతని గుండెల్లో ఉన్న ఆశ అది. ఇలా ఆశ కలిగిన ప్రాణముతో తన యాత్రను ప్రారంభించిన ఓ అనామకుని జీవిత చరిత్ర. శక్తి కలిగిన వ్యక్తిగా బ్రతకవలసిన వ్యక్తి మోసగాడనే పేరుతోనే తన జీవితం ప్రారంభించాడు. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మామను మోసం చేసి, మోసమనే ఒక ముద్రతో తన జీవితంలో ఎన్ని నిందలైనా పడటానికి ఆయన సిద్ధపడ్డాడే తప్ప ఆశను వదులుకోలేదు. సుమి, ఎన్ని నిందలైనా పడటానికి సిద్ధపడ్డాడు, ఎన్ని అవమానాలను భరించడానికి సిద్ధపడ్డాడు, ఎంత పోరాడటానికైనా, ఎవరితో పోరాడటానికైనా సిద్ధపడ్డాడు. కానీ ఆశను వదులుకోలే తన జీవితంలో, నిరీక్షణ వదులుకోలే తన జీవితంలో. దేవుని దగ్గర నుంచే ఆశీర్వాదాన్ని విడిచిపెట్టడానికి ఏ మాత్రము కూడా సంసిద్ధముగా లేడి మనిషి. చూడండి ఎంతగా ఆశతో ఆశీర్వాదం కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడో. అంత ఆశీర్వాదం అతనికి ఒక రైలు పట్టవాలే, ఎప్పుడు పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ దగ్గరికి రాదు. ఎప్పుడు పక్కనే ఉన్నట్లుగా, ఒక 3 అడుగుల దూరం, 4 అడుగుల దూరంలో, ఒక 5 అడుగుల దూరంలో ఎప్పుడు ఆశీర్వాదం పక్కన ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకొచ్చేసింది దీవెన. శావుకుడు వాగ్దాన కూడికలో వాగ్దానం చెప్పే ప్రతిసారి ఇదిగో మొదలైంది ఈరోజు సాయంత్రం నుంచే, ఇదిగో మొదలైంది రేపు ఉదయం నుంచే అనే ఆశ, అనే కోరిక, అనే ధైర్యం, అనే విశ్వాసం ప్రజల్లో ప్రారంభించబడుతుంది. ఒక 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 5 అడుగుల దూరంలో, 4 అడుగుల దూరంలో రైలు పట్టావలే సమీపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని నెలలు గడిచినా, ఎన్ని వాగ్దాన కూడికలు గడిచిపోయినా, ఏమంటే ఎన్ని సంవత్సరిక వాగ్దానాలు గడవని, ఎన్ని సమస్త వాగ్దానాలు గడవని, నెల సేవకుల ద్వారా ఎన్ని వాగ్దానాలు నడవని, ఎన్ని ఆశీర్వాదాలు నడవని, ఎన్ని దీవెన వచనాలు నడవని, ఎన్ని శక్తి కలిగిన భక్తిపరుడుగా నేను తీర్చిదిద్దగలిగిన మాటలు, వాక్యాలు నడవని గడవని, ఆశీర్వాదం మాత్రం చెప్పండి పట్టుకుంటే అందేంత దూరంలో ఉంది తప్ప చేతి. చిన్నతనం నుంచి అంతే పాపం ఆయనకి, చిన్నతనం నుంచి అంతే. తల్లి గర్భంలో పోరాడాడు, గెలవలేకపోయాడు. వాళ్ళన్న పుట్టాడు, వాళ్ళన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటే ఆశీర్వాదం వస్తుందేమో అనుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కును సంపాదించుకున్నాడు తప్ప ఆశీర్వాదం సంపాదించుకోలేకపోయాడు. ఏం చేయాలమ్మా అని తల్లి కొంగు చాటున పెరిగే ఈ అనామకుడు తల్లిని ఆశ్రయిస్తే తల్లి ఒక ఆలోచన చెప్పింది, మీ నాన్న కూడా మోసం చేసేసి, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నువ్వు దేవుని నీడలో ఉండాల్సిన వాడివి, నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాల్సిన వాడివి. అమ్మ ఆశీర్వాదం కొరకు తప్పు త్రోవలు ఎంచుకోవడం తప్పు కదమ్మా. అమ్మ ఆశీర్వాదం కొరకు అక్రమదారులు వెళ్ళటం తప్పు కదమ్మా. అమ్మ ఆశీర్వాదం కొరకు కన్న తండ్రిని మోసం చేసిన ఆ మచ్చ, ఆ చీకటి అనుభవం చరిత్రలో నిలబడిపోతుంది కదమ్మా. అనేకులు నా గురించి ఇలా మాట్లాడలేదు, ఆ శాపం నా మీదకి రాని, దీవెనైతే నీ మీదకి రాని, శాపం అయితే నా మీదకి రాని. నిజమండి, తల్లి ఆయనకి నేను నిన్ను పిలిపిస్తానులే అని చెప్పి పంపించిందని ఇంట్లో నుండి. అతను తిరిగి మరలా ఇంటికి వచ్చేసరికి తల్లి చివరి చూపు కూడా నోచుకోలేకపోయాడండి. మరి ఏమో మనకు తెలియదు కారణాలు. నేను నిన్ను పిలిపిస్తాలే నాన్న, మీ అన్న కత్తి నోరుతున్నాడు, మీకు అందరికి తెలిసిందే కదా అని కొట్టేసుకుంటూ వెళ్తున్నాను.
మీ అన్న నేను చంపాలని కత్తి నూరుతున్నాడు, నువ్వు అతని జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నావు, ఆ తర్వాత తండ్రి దగ్గర నుండి తండ్రిని మోసం చేసి అతనికి రావాల్సిన దీవెనది అతనివే అన్నీ ఆక్రమించుకుంటున్నావు, అతడేమో ఉపయోగించుకోవడం చేత కాదు, ఇతనికేమో చేతిలో లేదు. అర్థమైందా మ్యాటర్ మీకు? అతనికేమో ఏశావుకేమో చేతిలో ఉంది, వాడుకోవడం తెలియదు. తలాంతి ఇచ్చాడు దేవుడు, వాడుకోవడం తెలియదు. ఇదంతా గుంతలు తీసి బూడ్చిపెట్టే బ్యాచ్ అనమాట, వాడుకోవటం తెలియదు. ఇతనికేమో వాడుకోవటం తెలుసు, అన్ని ఆశలు ఆలోచనలు ఉన్నాయి, ఇతని చేతిలో ఆశీర్వాదం లేదు, ఇతని చేతిలో తలాంతులు లేవు. ఇతనేమో తలాంతుల కొరకు పోరాడుతున్నాడు యాకోబు. ఏశావేమో ఉన్న తలాంతులను ఉపయోగించుకోలేక దుర్వినియోగం చేసుకుంటున్నాడు, పాపానికి శపించమని అనుభవాలకు వాడుకుంటున్నాడు. ఆశీర్వాదపు ఆలోచనలతో ఆశలతో తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి ఆశతో దీవెన పొందుకోవాలనుకున్నాడే తప్ప తన జీవితంలో చూడండి ఏదో తెలియని లోటు, లోన్లీనెస్ చెప్పాలి అని అంటే ఒంటరితనం. ఏంటో చెప్పండి, అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏంటది? ఈ టాపిక్ ఇట్లా దీని మీద నడుస్తుంది ఈరోజు. ఒంటరితనం, ఏదో తెలియని ఒంటరితనం. తల్లి ఉంది, ఏదో తెలియని ఒంటరితనం, నాకేం లేదే, నాకెవరు లేరే. తండ్రి ఉన్నాడు, నాకేం లేదే, నాకెవరు లేరే, నన్ను ఆదరించేవారు లేరే, నన్ను బలపరిచేవారు లేరే, నన్ను దీవించేవారు లేరే, నన్ను అరే ఒక బిడ్డ కోరుకొనగలిగినది తండ్రి తన తలపై చేయి పెట్టి ఆశీర్వదించడమే కదా. నేనేమో చెడు తిరిగానా, అపవిత్రంగా తిరిగానా, పాపం చేశానా, అన్నలాగా అడవిలో తిరిగి మృగపు స్వభావాలు నేర్చుకున్నానా, అన్నలాగా వయసు వచ్చి రాకమునిపే ఎక్కడికో వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ముందు నిలబెట్టి ఈ అమ్మాయి నా భార్య అని తల్లిదండ్రులతో చెప్పి బాధ పెట్టానా? అంతే చేశాడు పెద్దాయన. తల్లిదండ్రులతో చెప్పి బాధ పెట్టానా? లేదే. షేతు కుమార్తెల వలన, ఏశావు భార్యల వలన రెబెక్కమ్మకి ఇస్సాకుకి వేదన కలిగిందట. ఏం కలిగింది? నేను అలా చేయలేదే, మా అమ్మ మా నాన్న ఏర్పాటు చేసిన సంబంధం కొరకే ఈ 40 ఏళ్ళు కూడా నా జీవితాన్ని వెళ్ళబుచ్చానే. వయసు మీద పడుతున్నా కూడా తల్లి కొంగును విడవలేదే, ఇంటిని విడవలేదే, తండ్రి మాటను జవదాటలేదే. మరి ఎందుకని నాకు ఈ ఒంటరితనం? నా తండ్రి ఎందుకని తనను దీవించడానికి ఇష్టపడ్డాడు? నాలో ఉన్న లోపాలేంటి? ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయనంటే చూడండి, ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసం, నేను ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా నా కుటుంబం మందిరంలో ఉంది, ఉపదేశంలో ఉంది, సన్నిధిలో ఉంది, ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యలో ఉంటున్నాం. అయినా కూడా ఎందుకని నాకు ఈ ఒంటరితనం? ఎందుకని నాకు ఈ బాధ? ఎందుకు నా కుటుంబంలో మార్పులు మొదలవట్లా? ఎందుకని నా పరిస్థితులు మార్పు చెందట్లా? ఏమైంది? ఏంటి లోపం? నోటి మాటల, చూపుల, తలంపుల, ఊహల, ఆలోచనల, వస్త్రధారణ, జీవితమా? దేవునికి దూరంగా ఉన్నానా? భక్తికి దూరంగా ఉన్నానా? సన్నిధికి దూరంగా ఉన్నానా? ప్రార్థనకు దూరంగా ఉన్నా? లేదే. మరి ఎందుకని? దేవుని దగ్గర నుంచి సమాధానం ఆలస్యమైనప్పుడు, దేవుని దగ్గర నుంచి దీవెన ఆలస్యమైనప్పుడు, దేవుని దగ్గర నుండి మన్నా కురవటం ఆలస్యమైనప్పుడు ప్రజల్లో సనుగులు మొదలయ్యాయని లేఖనం చెప్తుంది. దేవుడు దాహం తీర్చడం ఆలస్యమైనప్పుడు ప్రజలలో సనిగే వాళ్ళు లేచారు అని లేఖనం చెప్తుంది. వస్తాయి ఆటోమేటిక్గా. కాస్తంత ఆలస్యమైనప్పుడు ఆ మాటలు, ఆ బాధపడగలిగిన మాటలు భూ సంబంధంగానే ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చూడండి. ఒక కుర్రోడు బర్త్డే అని చెప్పి నాన్నని బైక్ అడిగాడట. ఇప్పుడు కాదులే నాన్న, అప్పుడు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని చెప్పి ఊరికే సర్ప్రైజ్ ఇద్దామని. ఏమి ఇద్దామని చెప్పాలి? బర్త్డే ఎప్పుడు? నెల తర్వాత. అడిగింది ఎప్పుడు? నెల ముందు. నెల రోజులు, 30 రోజులు ఉంది కదా. బిడ్డకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తండ్రి ఇప్పుడు కాదులే, అది కాదు, ఇది కాదులే అని ఊరికే చెప్పి అట్లా ఉన్నాడట. బిడ్డ తప్పుగా అపార్థం చేసుకొని తండ్రికి దూరమై, ఇంటికి దూరమై, ఏమండి ఓ 10 రోజులు పుట్టినరోజు ఉంది అనగానే, 15 రోజులు పుట్టినరోజు అనగానే ఇంటికి దూరమై, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని రకరకాలుగా తండ్రికి దూరం అయిపోయాడు. ఆ దిగులుతో, ఆ బాధతో, ఆ వేదంతో, అరే ఇతనికి ఇలా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నానే, ఇలా సమయంలో ఫలానా సమయం, ఫలానా గడియ, ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తారీఖున నా బిడ్డకు నేను దీవెనిద్దామని ఆశపడ్డానే, ఆ తారీఖులోకే దూరం అయిపోయాడే. ఇప్పుడు నేను ఫోన్ చేస్తేనేమో, నేను మాట్లాడితేనేమో, నేను నా సేవకులు నిలబెట్టి ప్రతి వేకునే దర్శించడానికి ఇష్టపడితేనేమో ఆ నెట్వర్క్ సమీపంగా లేదే. తండ్రి బాధపడి రోగం వచ్చి కరెక్ట్గా పుట్టినరోజు సమయం, 2-3 రోజుల సమయంలోనే తండ్రి చనిపోయాడు.
ఏమైందండి చెప్పండి. అడిదిరిగి కుర్రోడికి తెలిస్తే వచ్చేసాడు. వచ్చి అయ్యో మా నాన్న దూరం చేసుకున్నానంత ఏడ్చి అంతా ఇంట్లో అన్ని పరిశీలిస్తూ ఉంటే బైక్ కాదు కదా, ఏమండి కారు రోల్స్ రాయల్స్ కారు తారాలు ఒక బైబిల్లో కానీ ఒక బుక్లో కానీ పెట్టి అలా ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కనిపిస్తే అదంతా బయట వెనక సైడు పార్కు చేసి కనిపిస్తే, అరే మా నాన్న నా కొరకు శ్రేష్టమైనవే సిద్ధపరిచాడే, నేను అర్థం చేసుకోలేకపోయానే, నేను ఒంటరిని. అరే మా నాన్న ఏది సిద్ధపరిచిన తండ్రి మనసు శ్రేష్టమైనవే సిద్ధపరుస్తుంది కదా. తండ్రి రక్తం అలాంటిది. తండ్రి తాను తినకపోయినా బిడ్డ శ్రేష్టమైనవి తినాలని ఆలోచిస్తాడు. తండ్రి తాను ఈ మంచినీళ్ళు కూడా దాహమై తాగలేని స్థితిలో ఉంటే ఒక గ్లాస్ నీళ్ళ కొరకు బిడ్డకి ఇవ్వడానికే ఇష్టపడతాడు. గ్లాస్ నీళ్ళు అందితే త్వరగా బిడ్డకి ఫస్ట్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు హాగర్ గారు ఉన్నారండి. హాగర్ ఎవరండి? ఎవరి కోసం ఏడ్చింది ఆమె మనకు తెలుసు కదా. ఎవరి కోసం? ఇష్మాయేలుకు, బిడ్డ కోసం. కానీ ఆకలి ఎవరికి? బోచో ఇద్దరికి. ఆకలి ఎవరికి చెప్పండి? ఎడిగా మర్యాదకు చెప్తే 12. ఆకలి ఎవరికి? ఇద్దరికి. దాహం ఎవరికి? చెప్పండి. 2 ఏళ్ళు చూపిస్తున్నా కదా, ఇంకేందనుకుంటున్నారా? ఇద్దరికి. ఏంటో చెప్పండి. ఇద్దరికి. ఎండ దెబ్బ ఎవరికి? అవమానం ఎవరికి? ఇద్దరికి. కన్నీళ్ళు ఎవరికి? ఇద్దరికి. అబ్రహాం గారు అన్యాయంగా ఇంట్లో నుంచి పంపేసింది ఎంతమందిని? గట్టిగా చెప్పాలి. నేను జీతాలు ఇచ్చేవాళ్ళు కాకుండా వెనకాల చెప్పండి, ఫ్రీగా చెప్పండి. చెప్పండి ఎంతమంది? వినిపించట్లా. ఇద్దరు. సమస్య ఇద్దరికే. కానీ ఈ మహాతల్లి, ఈ తల్లి మనసు కలిగిన ఈ మహాతల్లి ఎవరి కొరకు ఏడుస్తుంది? బిడ్డ కొరకు. బిడ్డ దాహం. ఆ బిడ్డ చావు ఈమె కూడా చావు బ్రతుకులో ఉంది. కానీ బిడ్డ చావు నేను చూడలేనని చెప్పి ఎక్కడో సుదూరాన కోతవేట దూరంలో, రాతివేత దూరంలో బిడ్డను విడిచిపెట్టి పొద కింద విడిచిపెట్టి మరి ఏమి ఎక్కడ ఉంది? ఎండలోనే ఉంది. గుర్తుపట్టారా? తల్లి ప్రేమ ఎలాంటిదో, తండ్రి ప్రేమ. భూ సంబంధంగా దేవుడు ఏర్పాటు చేసిన బంధాల్లోనే ఏమండి అంత పవిత్రత, అంత అంత స్వచ్ఛత ఉంటే మరి దేవునిలో నేను నాకెవరు లేరు, నాకేవి దిక్కు లేదు, పిలిస్తే పలికేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు, కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేరు, భుజం తట్టి బలపరిచేవాళ్ళు లేరు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. లేదయ్యా, నీకు దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్పు. నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను రక్తముతో కడిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఆయన ఉండగా వేరొకరితో పని లేదు. కొట్టు గట్టిగా. నీకు ఆయన ఉన్నాడు. నీవు పిలిచినప్పుడు పలకగలిగిన వాడు, చేతులెత్తి దీవించగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, నీవు ప్రార్థించిన మరుక్షణమే నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. దీనికి తోడు మూలిగే నక్క మీద 3 విత్తనాలు తాటికేయబడినట్లుగా ఏదో ఆశీర్వాదం కొరకు పరుగులు తీస్తుంటే ఈ అబ్బాయి, ఈ కుర్రాడు, ఈ 40-45 సంవత్సరాల వయసున్న ఈ పెద్ద మనిషి, అతనికి ఆశీర్వాదం దూరం అవుతూ లేకపోతే దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తూ దగ్గరకు రాకుండా ఇలా ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు. ఏంటది? మూలిగే నక్క మీద 3 విత్తనాలు తాటికబడిందంట. అదేదో ఆ మురగం తరిమి ఈ మురగం తరిమి ఆ ఎండకి ఎండి వానకు తడిసి ఆకలితో దాహంతో నిదానంగా తాడి చెట్టు కింద కొంచెం నీడుంటే, మేము అనౌన్స్మెంట్కి పోయినప్పుడు కూడా ఆ మనిషి 2:30 దాకా తిప్పి తాడి చెట్ల కిందకి తీసుకెళ్ళాడు. దాని కింద ఏముంటుందండి? మధ్యాహ్నం భోజనానికి. మేము అనౌన్స్మెంట్కి ఎండకి ఎండి అంతా వేడి భయంకరంగా ఉంటుంది, లోపల భయంకరంగా ఉంటుంది, హీట్ మేము అనౌన్స్మెంట్కి అంతా ఎండిపోయి మాడిపోయి 2:30 దాకా ఓపికతో అనౌన్స్మెంట్ చేసుకుంటూ అవన్నీ కూడా కొంచెం ఊరు చివరి ఆపన భోజనం చేద్దామని ఆపితే తీసుకెళ్ళి తాడి చెట్టు కింద ఆపాడు. ఆయనకి ఏమనిపించిందో పాపం. తాడి చెట్టు కింద నీడే ఉంటుందండి, ఏదో కొంచెం నీడు ఉంటే ఆశ్రయిద్దామని దాని కిందకు పోతే అప్పుడే పండింది. ఇంతలో 3 విత్తనాలు తాటికాయ లటక్కన మీద పడింది. ఇంకంతే, పుసుకుని చచ్చిపోయింది. 3 విత్తనాలు తాటికాయ దాని మీద పడినట్లుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి తనకి. ఒంటరిని అనుకున్న యాకోబు జీవితంలో నిజముగా ఒంటరిగానే నిలబడిపోయాడండి. యోబు అంటాడు, ఏది వచ్చును అని నేను భయపడ్డానో
నా మీదకి అదే వచ్చింది అంటాడు. ఏది వచ్చును అని నేను భయపడ్డానో వెసలన్న గారు ఎప్పుడు చెప్తుంటారు అప్పుడప్పుడు ఉదాహరణలు. ఊరంతటికి చికెన్ ఫాక్స్ పట్టిందంట. ఆటలం అంటుంటాం కదా, చికెన్ ఫాక్స్ ఊరు మొత్తానికి వచ్చేసింది. మా పిల్లలకు కూడా వస్తుందేమో అని చెప్పి ఈ మందిరానికి వెళ్ళే ఈమె పిల్లల్ని బయటికి రానియకుండా దుప్పటి కప్పి బయటికి రావద్దు, వైరస్ వస్తుంది, వైరస్ వస్తుంది, వైరస్ వస్తుంది, వైరస్ వస్తుంది. ఏమొస్తుంది? వైరస్ వస్తుంది, వైరస్. ఆ పాదం 200-300 సార్లు బలుకుంటుంది ఆ రాత్రి పిల్లలతో. బయటికి రావద్దు, బయటికి రావద్దు, బయటికి. పొద్దున్నే ముసుగు తీసి చూసేసరికి చికెన్ బాక్స్ ఇద్దరికి, పిల్లలిద్దరికి. ఏది వచ్చును అని భయపడిందో అదే వచ్చేసింది. యోబు అంటాడు, ఏది వచ్చును నేను భయపడ్డానో అదే వచ్చింది. యాకోబు జీవితంలో నేను ఒంటరిని, నాకెవ్వరు లేరు, నాకు ఏ దిక్కు లేదు. అమ్మ ఉంది, ఆదరణ లేదు. నాన్న ఉన్నాడు, ఆదరణ లేదు. నేను ఏడిస్తే పట్టించుకునేవాళ్ళు, నేను పిలిస్తే పలికేవాళ్ళు లేడు, నేను చెప్తే వినేవాళ్ళు లేడు. అరే నాకు దీవెన కావాలని దీవించండి అని అడిగితే మంచి మనసుతో నా తండ్రి నన్ను దీవించగలుగుతాడా? అలాంటి ఆలోచన ఉంటే ఇద్దరిని పిలిచేవాడు కదా. మా నాన్నకి ఏమైంది? ద్వేషించాలా తండ్రిని? చెప్పండి. ద్వేషించాలా? దూషించాలా? తండ్రి మీద అలగాల? ఏం చేయాలి? అమాయకుడు అండి. సాధువు అని చెప్తుందండి బైబిల్లో. సాధు గుణం కలిగిన వాళ్ళకి చిన్న చిన్న వాటికి కదులుతారండి. పిచ్చుక గుండె అది. ఏ గుండె చెప్పాలి? పిచ్చుక, గువ్వ గుండె, పిచ్చుక గుండె. చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న గాలికి కొమ్మ గదిలిందంటే భయపడిపోతుంది. ఏమైపోతుందో ఏమో. చిన్న 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 సమస్యలే పెద్ద పర్వతాల్లా కనిపిస్తాయండి దానికి. భయపడిపో. చిన్నదానికి చిన్నదానికి పెద్ద గాలివాన్, చిన్న చిన్నవానికి, చిన్న చిన్న రాత్రులు వచ్చే శబ్దాలకి, చిన్న చిన్న వాడికి ఏమైపోతుందో అని అదురు బెదురు. చిన్న జ్వరం అదురు బెదురు, చిన్న బలహీనత అదురు బెదురు, చిన్న అప్పుల సమస్య అదురు బెదురు, చిన్న 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 సమస్యల్ని పెద్దగా చూసుకుంటుంది, భూతద్దంలో చూసుకుంటాయి అన్నమాట. ఇలాంటి పిరికి లేకపోతే సాధు గుణం కలిగిన వాళ్ళ గుణం అలాంటిది. సాధు గుణం, సెన్సిటివ్ మైండ్ సెట్ అంటారు. ఏంటది? గట్టిగా 12 గంటలకు పోవాలన్న వాళ్ళందరూ గట్టిగా అలే చెప్పండి. ఉంది, నాకు తెలుసు. చెప్పునైనా ఒక 10 నిమిషాలు ఎక్కువ, ఒక వారం గ్యాప్ వచ్చింది కానీ అనే ఆ ఆలోచనే ఉండదు మీకు కదా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతులతో చెప్పాలి. హల్లెలూయా. మంచిది. ఒంటరిని అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ఒంటరి అయిపోయాడండి. ఒంటరి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒంటరి అయిపోయాడు. లోన్లీ పర్సన్. ఒంటరి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒంటరి వ్యక్తిగా ఒక కేవలం చేతికరతో తన యాత్రను ప్రారంభించాడు. చుట్టూ ఎవరు లేరు, పని వాళ్ళు లేరు. ఏమండి, చుట్టూ గాడిదలు, ఒంటలు ఇవి కూడా ఏమి లేవు, ఎవరు ఒక్కరే ఒంటరిగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని, అన్న ఏ క్షణాన మీద పడి చంపేస్తాడో, నా భవిష్యత్తు ఏ క్షణాన పాడైపోతుందో, కనీసం సగం ఆయుష్ను కూడా అనుభవించలేదు నేను అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒంటరిగా తన యాత్ర ప్రారంభించి ఆ రేవుని, ఆ నదిని దాటి అవతలకు వెళ్ళాడండి ఈ గొప్ప వ్యక్తి. సంధ్యావేళ సూర్యుడు అస్తమించాడు. ఏమైంది చెప్పాలి? ఇది కూడా అట్లాంటిదే. ఇది కూడా అలాంటి బాధే. ఒంటరిని అనుకున్న అతనికి వెలుగు కూడా కనుమరుగైపోయింది. సూర్యుడు అస్తమించాడని రాయబడింది. ఎంత అద్భుతమైన లేఖనాలండి. అతని జీవితంలో ఇప్పటి వరకు నాకు బాట చూపిన సూర్యుడు ఉన్నాడులే, కళ్ళు కనిపిస్తున్నాయిలే, దారి కనిపిస్తుందిలే, గమ్యం కనిపిస్తుందిలే, నేను వెళ్ళే దారి ఏంటో నాకు తెలుసులే, నేను ఎక్కడికి వెళుతున్నా, ఎందుకు వెళ్తున్నా, ఎలా వెళుతున్నా, ఎప్పుడు వెళ్ళి చేరగలుగుతానో నాకు తెలుసు అనే ధైర్యం కూడా సన్నగిల్లేటట్లుగా సూర్యుడు అస్తమించాడని రాయబడింది. ఏంటది? చెప్పాలి. ఇక సూర్యుని ఆదరణ కూడా, నీతి సూర్యుని ఆదరణ కూడా కరువైందేమో అనుకుంటున్నాడు. కోటి సూర్య కాంతికి మించిన తేజోమయుడు ఆ రాత్రి అతను దర్శించబోతున్నాడు. కొట్టు గట్టిగా. హల్లెలూయా. సంధ్య వేలైంది. ఇక రాయిని తల కింద పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడు. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక రాయిని తల కింద పెట్టుకొని నిద్రపోతా, కంటి నిండా నీళ్లు పెట్టుకొని, ఒంటరిని నేను దేని విషయంలో భయపడ్డానో, బాధపడ్డానో, బెదిరిపోయానో, ఇప్పుడు నా బ్రతుకు ఒంటరి. ఈ రాత్రి దుష్ట మృగాలు నన్ను పీకేయకపోతే పొద్దున్నే ఊరు చేరతా. ఈ రాత్రి నా ప్రాణం నాలో ఉంటేనే రేపు పొద్దున్నే ఊరు చేరతా. ఏ ఊరు? ఎక్కడ? అంతకుముందు రాకపోకలేమి లేవు, మేనమామ రాకపోకలు లేవు, ఏమండి ఆ మరదల్లా వీళ్ళ రాకపోకలు లేవు, ఏమీ లేవు. ఎవరు ఏంటో కూడా పేరు తప్ప ఏం తెలియదండి.
ఇప్పుడు మనకి ఫోన్లు అన్ని టెక్నాలజీ దగ్గరగా ఉన్నాయి. ఏమండి కొంత ఒక 50 ఏళ్ళ ముందుకు వెళ్తే ఉత్తరాలు కూడా ఉన్నాయి. కానీ అంతకుముందు వేల సంవత్సరాల క్రితం ఏమీ లేవు. అక్కడికి వెళితే ఎవరన్నా బంధువులు తలరాత బాగుండి తగిలితే బంధువుల దగ్గర స్థిరపడతాడు, లేదంటే ఎవరి దగ్గరైనా కూలీనాలు చేసుకుని బతకడం ఇతని పరిస్థితి. అది కూడా ఈ రాత్రి చెప్పాలి ఈ రాత్రి బతికి బట్ట గడితేనే, అది కూడా ఈ రాత్రి బతికి బట్ట గడితేనే పడుకున్నాడు, నిద్రపోయాడు. ఇక్కడ నిండా నీళ్ళు పెట్టుకొని, మా పితరుల దేవా, నా తాత దేవా, మా తండ్రి దేవా, ఎక్కడున్నావయ్యా? ఎక్కడో మెసపుతోమియా ఇరాక్ ప్రాంతంలో మా తాత బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకుంటూ ఉంటే మా తాతకు కనపడ్డామంట కదా, మా తాతను పిలిచామంట కదా, పిచ్చోడా బొమ్మల్లో ఏమి లేదు, నాలో ఉంది, నేనే జీవము కలిగిన దేవుణ్ణి అని చెప్పావంట కదా, పిలిచావంట కదా, రక్తంతో కడిగావంట కదా, ఆయన్ని ఒక శక్తి కలిగిన భక్తునిగా విశ్వాస వీరునిగా మార్చావంట కదా, ఆయనకు తోడుగా ఉన్నావంట కదా. మరి నా పరిస్థితి నన్ను ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టావు? మా నాన్నకు కూడా తోడై ఉన్నావంట కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టావు? మా పూర్వీకులు తోడై ఉన్న దేవుడో నీవు కాదా? ఎల్ షెద్దాయ్, ఆర్ యు నాట్ ఎల్ షెద్దాయ్? నీవు ఎల్ షెద్దాయ్ కదా, నీవు కాదా ఎల్ షెద్దాయ్? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరికైనా నేను ప్రార్థించాలా? ఇంకెవరికైనా మొక్కాలా? ఇంకెవరినైనా ఆరాధించాలా? ఇంకెవరినైనా వేడుకోవాలా? ఎల్ షెద్దాయ్, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? అరిచి ఎలా పోతే ప్రార్థన చేసుకున్నా, ఏడ్చా ఆయన పరిస్థితిని ఏమని వివరిస్తామండి? పాపం ఏమని ఎలా అని చెప్పాలి ఆ పరిస్థితిని? మొత్తానికి నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో ఎల్ షెద్దాయ్ ప్రత్యక్షం అవనే అయ్యాడు. స్తోత్రం చెప్పు, చేతులు ఊపుతూ గట్టిగా చెప్పు ప్రభువుకి హల్లెలూయా. కనపడ్డాడు ఎల్ షెద్దాయ్. పిచ్చోడా, మీ తాత ఆరాధించిన దేవుణ్ణే మీ నాన్న ఆరాధించిన అదే ఎల్ షెద్దాయ్, సర్వశక్తి కలిగిన దేవుణ్ణే నీవు ఆరాధించబోయే దేవుణ్ణి నేనే. స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దు, ఫీర్ నాట్, భయపడొద్దు. ఇక్కడ నీవు ఒంటరివి కావు, నేను నీకు తోడే ఉండబోతున్నాను. ఇప్పుడు కొట్టు గట్టిగా హల్లెలూయా. యు ఆర్ నాట్ అలోన్. నీ ఒంటరి కాదు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఎప్పటికి కూడా అలా ఆలోచించకూడదు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఒంటరినే ఆలోచనే రాకూడదు. నా కుటుంబం ఒంటరిది, నా జీవితం ఒంటరిది, నేను ఒంటరిని, అస్సలు ఆ తాటే రాకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయన ఒలీవ తోటలో, గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు అంటారు, నా తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను అంటాడు. మనకు మాదిరి కాదా ఆయన? మనకు మున్మాదిరి కాదా ఆయన? ఏమండి, మన ప్రార్థనలు ఆలకించేవారు ఎవరు లేరు, మన గోడు వినేవాళ్ళు ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి? ఒకడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు తోడే ఉండబోతున్నాను. నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడే ఉంటాను. ఆమేన్ చెప్పు గట్టిగా. నీవు వెళ్ళే ప్రతి అనుభవంలో నేను నీకు తోడే ఉంటాను. గట్టిగా చెప్పు. నీవు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడే ఉంటాను. గట్టిగా చెప్పు. నీ కన్నీళ్ళలో నేను నీకు తోడే ఉంటాను. నీ కష్టములో నేను నీకు తోడే ఉంటాను. నీ రోగములో నేను నీకు తోడే ఉంటాను. నీ నిందల్లో నేను నీకు తోడే ఉంటాను. నీ అవమానములో నేను నీకు తోడే ఉంటాను. నీవు ఒంటరివి అని అనుకున్న, తలంచిన, బాధపడిన ప్రతి స్థితిలో నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరచగలిగిన దేవుడను. హల్లెలూయా. పొద్దున్నే కళ్ళు తెరిచి గుండె నిండా ధైర్యం తెచ్చుకొని, ఇక నాకు దిగులు లేదు, ఇక నాకు చింత లేదు, ఇక నేను ఒంటరిని కాను అనే దానికి ఒక భరోసాగా, ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా ఇది దేవుడు నివసించే స్థలము, దీని పేరు బేతేల్ అని పెట్టాడండి. స్తోత్రం చెప్పండి. ఇది ఖచ్చితంగా దేవుని ఇల్లు అవుతుంది. ఆమేన్ చెప్పండి. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. బేతేలు నీకు చెప్తూ ఉన్నా, ఇదిగో ఈ మధ్యాహ్న వేళ, ఎండవేళ బేతేలు దేవుడు నీతో మాట్లాడుతూ నీతో చెప్తున్న విషయం ఏంటి అంటే, బేతేలను తలుచుకున్న ప్రతిసారి ఆయన నీతోనే ఉన్నాడని గుర్తు తెచ్చుకో. స్తోత్రం కలుగునుగాక. ఈ బేతేలు అనే పదం తలచిన ప్రతిసారి కూడా యాకోబు జీవితంలో ఆయన నాతో ఉన్నాడు. చదువుదాం, కొన్ని రెఫరెన్సెస్ చదువుదామా? ఆదికాండం 28:15 నుండి టక చూడండి, కొన్ని రెఫరెన్సెస్.
మరియు అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. బేత్ ఏల్ అని అంటే అర్థం దేవుని మందిరమే. కానీ నీవు దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి, నీవు దేవుని మందిరంగా కట్టబడుతున్న ప్రతిసారి నీకు రావాల్సిన ఆలోచన ఏంటి? దేవుడు నాతో, ఐఎమ్ నాట్ అలోన్, నేను ఒంటరిని కాదు, నేను ఎప్పటికి కూడా నా కుటుంబం. నీవు దేవుని నమ్ముకున్నావని నీ వాళ్ళు నేను విడిచిపెట్టి ఉండొచ్చు. మనుషులు కాబట్టి, మనుషులు మతాన్ని చూస్తారు, మనుషులు కులాన్ని చూస్తారు, మనుషులు రంగును చూస్తారు, మనుషులు ఆస్తిని చూస్తారు. మనిషి కాబట్టి నాడిలో నరములాడే నరమాత్రం చూడగలిగినది పై రూపమే. కానీ నా దేవుడు అంతరంగములను పరిశీలించగలిగిన వాడు, అంతరంగములలో జీవించగలిగిన వాడు, హృదయాంతరంగములోనికి వచ్చి నీతో కూడా నడవగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా గట్టిగా ఒక 3 సార్లు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మాత్రమే కాదండి, ఇక్కడ మాత్రమే కాదు. యాకోబు జీవితంలో తాను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కూడా ఈ సూచన, ఈ నీడ, ఈ మాట మనకు కనిపిస్తుంది. చూడండి, నేను చదివించి వివరిస్తా. ఇదే ఆదికాండం 31 3 నుంచి 5 వరకు ఆ పక్క పేజీలోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది 3 నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తోడై ఉండుట, బేతేల్, ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. నేను నీకు తోడై ఉంటానని యాకోబుతో చెప్పగా ఇట్లా అన్నారు, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉన్నట్లుగా ఇప్పుడు లేదండి, కనబడుతుంది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. 11 నుండి మరియు స్వప్నములో దేవుని దూత యాకోబు అని పిలవగా, చిత్తం ప్రభువా. దేవుని దూత అంటే మనకు తెలుసు కదా, ఆయా సందర్భాల్లో దేవుని దూతగా ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తు. యాకోబు అని పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పాను. అప్పుడు ఆయన అంటారు, నీ కళ్ళెత్తి చూడు, చారలు పొడలు మచ్చలు గలవి, ఎందుకంటే లాభాన్ని చేయుచున్నది యావత్తు నేను చూశాను. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. కొట్టుగట్టిగా ప్రభువుకు చప్పట్లో కొట్టు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వివరిస్తా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మామూలుగా బైబిల్ యొక్క వ్రాత, బైబిల్ యొక్క రైటింగ్ ఆ స్టైల్ ఏంటి అని అంటే, ఒక విషయాన్ని మొదటిగా వివరించేస్తారు. ఒక విషయం ఇలా జరిగింది అని చెప్పేస్తారు. ఫస్ట్ అధ్యాయంలో అంతటి ముందటి వచనాల్లో ఇదిగో ఇలా జరిగింది అని మూకుమ్మడిగా 2-3 వచనాల్లో కొంత భాగంలో వివరించేస్తారు. అది ఎలా జరిగింది అని ఆ తర్వాత అధ్యాయాల్లో వచనాల్లో విపులంగా రాస్తారు. ఎలా? వివరంగా రాస్తారు. ఎలా చెప్పండి? విపులం అంటే ఏంటి? షార్ట్లీయా? మొదట అధ్యాయములో మొదట వచనాల్లో విపులంగా షార్ట్లీగా కొన్ని విషయాలు చెప్పి అది ఎలా జరిగింది అని వివరంగా ఆ తర్వాత వచనాల్లో అధ్యాయాల్లో చెప్తారు. ఇప్పుడు 31లో జరిగిన విషయం ఏమిటి, 30లో జరిగిన విషయం ఏంటి అని అంటే, యాకోబు ఉన్నాడు. ఎవరండి చెప్పాలి? యాకోబు 21 సంవత్సరాలు కొలువు చేసి, ప్రేమ కోసం కొలువు చేసి, యథార్థమైన ప్రేమ కోసం, ఈ లోకపు పాపపు అపవిత్రమైన ఇప్పుడు ట్రైనింగ్లో ఉండి ఈ దరిద్రమైన కాదు, ఆ రోజుల్లో ఆయన పరిస్థితి అది. ఓకే, కొలువు చేసి పెళ్లి చేసుకొని మామకి ఊడిగం చేశాడు ఆయన. సరే అయ్యా, ఎంతకాలమని నీవు నాకు ఊడిగం చేస్తూ ఉంటావయ్యా,
నేను నీకు జీతం ఇస్తాను, ఏంటో చెప్పు అని అంటే ఏం లేదు, అది ఇది అడి తిరిగి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అయ్యా, గొర్రెలు మేకల్లో మచ్చలు కలిగినవి నేను ఉంచుకుంటాను, ఇక మీదట పుట్టేవి అవి కూడా ప్రజెంట్ ఉన్నవి కాదు, ఇక మీదట పుట్టేవి మచ్చలు కలిగినవి పుడితే నేను పెట్టేసుకుంటాను, మంచిగా ప్యూర్ స్కిన్తో ఉంటే మీరే తీసేసుకోండి మామగారు అని చెప్తే, సరే అని చెప్పి ఆయన ఏం చేశాడు, వదిలేయచ్చు కదా, సరే అని చెప్పి వదిలేయచ్చు కదా. ఆల్రెడీ మచ్చలున్న చూలు కట్టేయన్నీ, లేకపోతే ఆల్రెడీ మచ్చలున్న మేకలు గొర్రెలు మొత్తం ఆయన మందల వాళ్ళ కొడుకులు కుమారులకు ఇచ్చి యాకోబుకి ప్యూర్ స్కిన్తో ఉన్నాయి ఇచ్చేసాడు. ప్యూర్ స్కిన్తో ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇంచుమించుగా 90% పుట్టే పిల్లలు కూడా ప్యూర్ స్కిన్తోనే పుడతాయి, ఆ జంతువుల విషయాల్లో పుడతాయి. యాకోబు తెలిసిందే కదా, ఏమండి మహానగరంలో ఆయనకు తెలియంది ఏం లేదు. ఆయన సాధువు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు 40-50 ఏళ్ళు సాధువే, కానీ వాళ్ళ మామతో ఉన్నాడు 20 ఏళ్ళు, అది గుర్తుపట్టలేదు ఆయన 20 ఏళ్ళు మామతో ఉన్నాడు, ఆ విషయం తెలియదు ఆయనకి. ఇంటి దగ్గర నుంచి వచ్చిన యాకోబునే చూస్తున్నాడు తప్ప ఈ 20 ఏళ్ళు ఆయనతో ఉన్న యాకోబుని చూడలేకపోతున్నాడు ఈయన. సరేలే మామ, నీ సంగతి నువ్వు చూసుకున్న సంగతి నేను చూసుకుంటా అన్నాడు. సరే కదా అని చెప్పి ఇంకా మందలో మేపడానికి పోయి చూలు కట్టినవన్నీ కూడా ఒక చోట కట్టేసి, వాటికి ముందర మనకు తెలుసు సైన్స్ ఏం చెప్తుంది, ప్రెగ్నెన్సీగా ఉన్న ఆడపిల్లలు వారి ఇంట్లో మంచి అందంగా ఉన్న ఆడపిల్లల ఫొటోస్, మగపిల్లల ఫొటోస్ అందంగా ఉన్న పెట్టుకుంటే బాడీలో ఉన్న బేబీ షేప్ అన్నది ఇంచుమించు కలర్ కానీ లేకపోతే కొంచెం అందంగా పుట్టడం అనేది జరుగుతుంది. డాక్టర్స్ని అడిగితే చెప్తారు, నన్ను అడగవాకండి, నాకే ఇంకొకటి చెప్తే మీకు చెప్తున్నా, హల్లెలూయా, నన్ను అడగవాకండి, పుడతారు అన్నట్లుగా సైన్స్. ఆ రోజుల్లో యాకోబు చేసినదే, చువ్వలు కడ్డీలన్నీ కూడా 10-20 కడ్డీలు వరుసగా వాటి ముందు పెడితే వాటి మొహం నీళ్ళల్లో చూసేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు ఆ మచ్చలుగా చారల గీతలుగా కనబడుతుంటే చూలు కట్టే పిల్లలన్నీ కూడా చారలు కలిగిన పిల్లలే పుట్టే. అదిరిపోయింది కదా, చారలు కలిగిన పిల్లలే పుట్టే, అన్నీ కూడా పక్కకు తీసేసుకున్నాడు. ఏంటి ఇట్లా జరిగిందని చెప్పి మా ఆలోచించి ఈసారి రివర్స్ చేశాడు, మంచిగా ఉన్నాయి నీ చారలు కలిగినాయి అన్నాడు. ఓకే, చువ్వలు తీసి అయిపోయా, ఇంకేమున్నాడు, చువ్వలు తీసేసి నార్మల్గా ఉంచాడు. ఇప్పుడు నార్మల్గా పుట్టనే మచ్చలు కలిగినవి పుట్టల. యాకోబు మంద విస్తారంగా ఉంది. యాకోబును బట్టే లాబాను దీవించబడ్డాడని శకునం చూసి తెలుసుకున్నాడు. యాకోబుకి దీవెన కలగదు అని ఎలా అనుకున్నాడు? యాకోబును బట్టే దీవించబడ్డాడని చెప్పి పోయి జాతకాలు చూసే వాళ్ళ దగ్గర చెప్పించుకున్నాడు. ఏమండి, అయ్యా మీ కుర్రాన్ని బట్టి దీవెన వచ్చినట్లుంది. ఏ కాలు ఏ సంవత్సరంలో మీ ఇంట్లో అడుగు పెట్టిందో, కొన్ని ఉంటాయి ఐరన్ లెగ్గులు ఉంటే ఆ ఈ లెగ్ ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇంక అంతే, శ్మశానమే, ఇంక గొడవలే, ఇంక మనస్పర్ధలే, ఇక అసమాధానం, ఇంక కన్నీళ్ళే, అది నష్టమే, బాధ. కొన్ని కాళ్ళు ఉంటాయి పాపం, ఏ మహానుభావుడు అడుగు పెట్టాడో అది మనం నమ్మమని కాదు, కానీ శకునం చూసి తెలుసుకున్నాడు ఆయన. మీ వాడు అడుగు పెట్టాడే, మీ అల్లుడు, నువ్వు బాగా దీవించబడుతున్నా అని తెలుసుకున్నవాడు అసలు ఆ అల్లుడికి దీవెన కలగదని ఎలా అనుకున్నాడో నాకు తెలియదు. అసలు అల్లుడు దీవించబడతా ఉంటే ఓర్చుకోలేకపోయాడు. నిన్న మొన్న ఉన్నట్లేదు ఆ చూపు, కుళ్ళు, బాధ. ఒక 10 రూపాయలు ఎక్కువ మన దగ్గరికి వచ్చాయంటే బాధ, 100 రూపాయలు ఎక్కువ వచ్చాయంటే బాధ. మరి ఎందుకో అర్థం కాదు. దీవించబడుతున్నావు కదా, అదొక సాతాను స్వభావం. ఏంటది చెప్పండి? అదొక సాతాను స్వభావం. అప్పట్లో మీకు చెప్పే, నా ప్లేట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయని చూడు, ఏనా పక్కనోడి ప్లేట్లో ఒప్పుకోండి, నేను మిమ్మల్ని అనట్లేదు కదా. పక్కనోడి ప్లేట్లో ఒక మొక్క ఎక్కువ పడితే ఎంత లేని బాధో, ఇంకా ఆ 10 మొక్కలు కూడా అరగవు ఆయనకి. ఎందుకంటే ఈయనకి 11 మొక్కలు పడ్డాయి. ఏమండి, రైస్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలో ముక్కలు లావు లెగ్ పీస్ ఉంటాయి. ఆయనకు ఒక లెగ్ పీస్ వచ్చింది, ఈయనకి జస్ట్ నార్మల్ లెగ్ కాకుండా బాడీ పీస్ చిన్నది వచ్చింది. ఏదా లెగ్ అక్కడ దాలో భాయ్ ఆయన్ని బెదిరించి తవ్విచ్చి లెగ్ వచ్చేదాకా వదలలేదండి. ఎవరన్నా అడగవద్దు నన్ను, లెగ్ వచ్చేదాకా వదలలేదు పాపం. ఈయన దాంట్లో 1.5, ఆయన దాంట్లో అమ్మయ్య ఇప్పుడు అరిగిద్ది. థమ్స్అప్ కూడా అవసరం లేదు దానికి. ఇంకా హల్లెలూయా చెప్పండి చేతులైతే, హల్లెలూయా. ఇక దానికి థమ్స్అప్ కూడా అవసరం లేదు, కూల్ డ్రింకులు ఇంకేమి కూడా అవసరం లేదు, దానికి సమృద్ధి కలిగింది. ఎందుకని? పక్కనోడు దాంట్లో కంటే మన దాంట్లో ఒక ముక్క, అదొక ఆత్మ అంతే, అదేం చేయలేము. ఇంకా అదొక దురాత్మ.
ఇంక దాన్ని ఏం చేయలే, ప్రార్థనలో పెట్టటమే. ఆమె చెప్పండి, ప్రార్థనలో పెడితే ఆ మొక్క కూడా తీసి దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు. ఇక మొక్కల గొడవే ఉండదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వినిపించట్లా? చాలే ముగిచ్చాయనులు గట్టిగా హల్లెలూయా. ఉంది, ఇంకా ఉంది, పావు గంటే ఉంది అంతే. ఒక గంటే లేదు నేను చెప్పేదా, సమ్మర్ కదా. హల్లెలూయా. ఒక్క పాయింటే ఇప్పుడు దాకా చెప్పింది కూడా ఒక్కటే, కానీ ఆ విషయం మనకు తెలియాలి. ఈయన సర్లే యాకోబు దీవించబడతా ఉంటే కుళ్ళుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, శాపాలు పెట్టినాడు, శాపాలు ఏం పని చేయట్లేదు పాప యాకోబు మీద. ఇదిగో భార్యల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా మీ నాన్నగారు చూపు కానీ మీ అన్నల చూపులు కానీ నిన్న మొన్న ఉన్నట్లుగా అల్లుడు ఒక ముద్ద అన్నం ఎందుకురా అనేటట్లేదమ్మా, తింటున్నావుగా బాగానే అన్నట్టు ఉంటుందమ్మా, తింటున్నావుగా బాగానే తిను అన్నట్లు ఉంటుంది తప్ప ఒక ముద్ద అన్నం ఎందుకు రాలేడు అన్నట్లేదమ్మా. ఇలాంటి స్వభావాలతో మనం ఒకే ఇంట్లో గడపటం, ఒకే చోట గడపటం మనకంత మంచిది కాదమ్మా. గొడవలు పెట్టుకునే బ్యాచ్ కాదు నేను, అదంతా అసమాధాన బ్యాచ్ కాదు, సమాధానం బ్యాచ్. అందుకని మనం దేవుడు నాతో ఇది ఇప్పుడు ఈ 31లో జరిగింది, మాట్లాడిన మాటలు 30లో జరిగినాయి అనమాట. అది నేను మీకు చెప్పేది. 30వ అధ్యాయంలో జరిగినవి 31లో చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఈ 30లో షార్ట్ కట్లు జరిగేసింది, అయిపోయింది. 31లో ఏం జరిగిందా అని వివరంగా చెప్తా ఉన్నాడు. అమ్మా నేను గత రాత్రి మంద దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మా తాత దేవుడు, మా నాన్న దేవుడు నాకు కనపడ్డాడమ్మా. యాకోబు మీ మామగారు నీకు చేసిన మోసాలు గేసాలన్నీ నేను చూశాను. నువ్వు ఇక మీ మామగారి మీద ఆధారపడాల్సిన పని లేదు. నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు. నేను ఎవరో తెలుసా? నీవు ఆ రోజు 28వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 28వ అధ్యాయములో లేదా 20 సంవత్సరాల క్రితం, 20 ఏళ్ల క్రితం నీవు ఏ స్థలములో ఎక్కడ స్తంభం నిలిపి ఎక్కడ నూనె పోసి ఇది దేవుని మందిరం అని చెప్పావో ఆ బేతేలు దేవుడును నేనే. స్తోత్రం చెప్పు. నేను నీకు ఇదిగో ఈ మోసగాళ్ళ మధ్యలో కూడా నేను నీకు తోడే ఉండబోతున్నాను. నీకు నష్టము రాదు. నీ మీద ఏడ్చే వాళ్ళ మధ్యలో కూడా నేను నీకు తోడే ఉండబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆ కుళ్ళు నీకు తగలదు. స్తోత్రం చెప్పు. ఆ శాపాలు నీకు తగలు. ఆ నిమ్మకాయల కూడా నీకు తగలవు. స్తోత్రం చెప్పు. కుదిరితే పులిహోర చేసుకో, అవకాశం లేకపోతే లెమన్ టీ చేసుకో. హల్లెలూయా. ఏవి తగలన్నా శాతపడి చేస్తారన్నా, అన్న అది చేస్తారన్నా, అన్ని ఏ తగలవు. చేస్తే చేయని డబ్బులు దండగ వాళ్ళకి ఏవి తగలో యాకోబు నీకు. ఎందుకంటే వాళ్ళకు తోడే ఉన్నది మంత్రాలు, వాళ్ళకు తోడే ఉన్నది ఎవరెవరో, వాళ్ళకు తోడే ఉన్నది మనుషులు. ఎవరు చెప్పాలన్నా కూడా మనుషులే. ఎవరు చెప్పండి, వాళ్ళకు తోడే ఉన్నది ఎవరు? కానీ నీకు తోడే ఉన్నది బేతేలు దేవుడు. కొట్టగట్టిగా బేతేలు దేవుడు నీకు తోడే ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో రాగలిగిన వాడు, నీ దీవెనకు కారణముగా నిలగలిగిన వాడు. హల్లెలూయా. నీ దీవెనలో మచ్చ రాకుండా కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. 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 బేతేలు దేవున్నాయా నేను, బేతేలు దేవుని నేను. వెళ్ళు, నేను ఇంక తోడే ఉంటానని చెప్తే ఇంకా రాత్రి బయలుదేరి వెళ్ళాడు. ఇదే విషయం ఇంకా దీవించబడి అంత ఆశీర్వదించబడిన తర్వాత 35వ అధ్యాయం 35 1 నుండి నీవు లేచి బేతేలుకి వెళ్ళవయ్యా. ఓకే, నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టు. ఆమె తర్వాత 7 వరకు కూడా మీరు చూసుకోండి. బేతేలుకి వెళ్ళాడు. 7 చదవండి. 7 అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ తనకు ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఒక స్తంభం నిలిపి బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఒక బలిపీఠాన్ని కట్టి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. రెండు ఇంచుమించుగా ఒకటే. బేతేలు దేవుడే దేవుడు అని అర్థం దీనికి. దానికి అర్థం ఏంటి? బేతేలు దేవుడు, లేకపోతే దేవుని ఇల్లు. దీనికి అర్థం ఏంటి? బేతేలు దేవుడే దేవుడు. దానికి అర్థం ఏంటంటే ఇది నిజముగా దేవుని మందిరం, ఈ మందిరములో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. చేతులతో చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇది చూడండి
మరి ఎలా అవుతుందో, అదేమో మోసగాళ్ళ మధ్యలో నుండి తోడై ఉండి తప్పించిన బేతేలు దేవుడు. ఇదిగో ఇది చూడండి, ఇది చూడండి, ఈ 35వ అధ్యాయం ఏమైంది? విగ్రహారాధన. ఏంటది? చెప్పుకోవడానికి 10 మంది పిల్లలు ఉన్నారండి, ఒక్కొక్కడిది ఒక్కొక్క దారి. పిల్లలు పెరిగే కొద్ది భలే దారుణం. ఒక్కొక్కడిది ఒక్కొక్క దారి. చెప్పుకోవడానికి 10 మంది ఉన్నారు. 10 మంది ఎంతమంది? ఒకడేమో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి? ఒకడేమో ఐగుప్తుకి, ఒకడేమో ఇంకా పొట్ల. మొత్తానికి 10 మంది. ఎంతమంది చెప్పాలి? 10 మంది మొత్తానికి. అడిదిరిగిడిదిరు 10 మంది ఉన్నారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క దారండి, ఒక్కొక్కడిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కడిది ఒక్కొక్క విధానం. చూడండి, రాహేలు దగ్గర నుండి గృహదేవతల్ని తీసేసేసి ఎక్కడో పూజ చేసేసి ఏదేదో చేసేసాడు. మళ్ళీ వీళ్ళ దగ్గర గృహదేవతలు ఎక్కడి నుంచి వచ్చాయి అర్థం కాదు. ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క రకమైన ఆకారం, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన దానికి ఎడిక్ట్ అయి ఉన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన దానికి ఎడిక్ట్. అమ్మ చెప్పు, నాన్న చెప్పు, అన్న చెప్పు, తమ్ముడు చెప్పు, అక్క చెప్పు, చెల్లి చెప్పు, ఎన్ని చెప్పు. అన్నం తినమని చెప్పు, అన్నం పోదు కడుపులోకి. నీళ్ళు తాగమని చెప్పు, నీళ్ళు నిద్రపోమని చెప్పు, చదువుకోమని చెప్పు. ఏమండి, ఒక దానికి ఎడిక్ట్ అయితే ఇంకా ఏం చేస్తారండి మనుషులు? ఏం చేయగలుగుతారండి? ఈ ప్రపంచంలో ఇంకెవడు కదిలేడు అండి. ఇంకా ఒక దానికి ఎడిక్ట్ అయితే ఇంకంతే. ఒక ఫోన్, ఒక ఫేస్బుక్, ఒక సోషల్ మీడియా, ఒక ఇన్స్టాగ్రామ్, ఏమండి, ఒక దానికి ఒక చాటింగ్. ఏమండి, చుట్టుపక్కల 5 మంది 10 మంది స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి సరిపోరు పాపం. వీధిలో 10 మంది ఉంటారండి తమతో పాటు చిన్నతనం నుంచి ఎదిగిన పిల్లలు, వాళ్ళు కూడా సరిపోరు. ఫ్రెండ్స్ యాప్ కావాలి, ఫేస్బుక్ కావాలి. ఆ ఫేస్ అసలు వాడిదో కాదో తెలుసుకోవడానికి కూడా సంవత్సరాలు పట్టింది మనకి. తనది కాని ఫేస్ పెట్టి నీకు ఫేస్బుక్లో అకౌంట్ పంపిస్తున్నాడు, చార్జ్ చేస్తున్నాడు, నీతో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు అని అంటే మంచికా చెడుకా? ఎలా ఉండాలి? ఇన్స్టాగ్రామ్ ఎవరెవరో కావాలి, సోషల్ మీడియా ఫ్రెండ్స్ కావాలి. ఒక దానికి ఎడిక్ట్ అయ్యాడంటే ఇంకా దరిద్రం పట్టినట్టే, శాపం పట్టినట్లే. దుష్టుడు తల ఆ జుట్టు పట్టుకున్నట్లే. ఇంకా ఒక దానికి ఎడిక్ట్ అయ్యాడంటే దుష్టుడు, చెప్పండి మర్యాదగా, జుట్టు పట్టేసుకున్నట్లే. ఇంకా చదువుకి, తల్లిదండ్రులకి, మంచికి, భక్తికి, పవిత్ర వీటికి ఎడిక్ట్ అవ్వాలి పిల్లలు. వీటికి ఎడిక్ట్ అవ్వాలి. రోషానికి, భక్తి కలిగిన ఆ ప్రతిష్ఠితమైన ఆలోచనలకు ఎడిక్ట్ అవ్వాలి పిల్లలు. యవనస్తులు శక్తి కలిగిన ప్రార్థనా జీవితానికి, యవనస్తుల ప్రార్థన ఎంత బలం! ప్రార్థనకి అలవాటు పడాలి. ఎన్ని సంవత్సరాలు, నేను 4 సంవత్సరాలు చెప్తానే ఉన్నా, పైసా కూడా మార్పు లేదు. ఎంత చెప్పండి? పైసా కూడా మార్పు లేదు. హల్లెలూయా. ఉన్నప్పుడు కాదండి, నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు చేయాలి ప్రార్థన. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయాలి ప్రార్థన. ఇంటి దగ్గర చదవాలి. నేను ఇక్కడ ఉన్నప్పుడు చెప్తాను, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. ఏమండి, ఒక్కోసారి నేను వచ్చి ప్రతి వేకునే మిమ్మల్ని తలకాయ తినకుండా మీరే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదువు, ఒక అధ్యాయం ఏమైనా చదువుకోండి, లేఖనాలు తెలియాలి. ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదవండి. సీతయ్య తమ్ముళ్ళు వీళ్ళందరూ, ఏ తమ్ముళ్ళు? ఎవరు మాట వినరా? 4 ఏళ్ళు చెప్పి 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 రేపో మాపో ట్రాన్స్ఫర్. అంత తొందరగా అవదు. మళ్ళీ అట్లా అనుకోవాకండి, వస్తుంటే అట్లా ఫ్లోలో. ఏమండి, 4 ఏళ్ళు చెప్పి 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 చెప్పి. ఏమండి, భక్తి వ్యక్తిగతం అన్నాడు మహాభక్తుడు. వ్యక్తిగతం అంతే. ఇంకా దేవుని రాకడలో ఏమండి, ఎంతమంది ఎత్తపడతాడు ఫ్యామిలీలో? ఎవరికి వాళ్ళే విడివిడిగా ఎత్తపడాలి. మొత్తం పోయే వాళ్ళే అయినా చేతులు పట్టుకొని బారుగా పైకి చెప్పండి. నేను చెప్తున్నాగా, చేతులు పట్టుకొని బారు, కాళ్ళు పట్టుకొని బారు, కావుగులించుకొని బారు. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఎత్తపడదు. ఎవరికి వాళ్ళే. యేసు ప్రభు రాకడ వచ్చిన పదని స్నానం చేసి శుభ్రంగా మోకాలను ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ఎత్తపడదు అనుకునేదాకా కూడా ఉండదు. అది నిద్రపోతుంటే నిద్రపోతుంది, పని చేసుకుంటుంటే పని చేసు, ఉద్యోగాల దగ్గర ఉంటే ఉద్యోగాలు, ఫోన్లు చేసుకుని ఓకే అని చెప్పుకునే దానికి కూడా ఉండదు. ఆడ ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఎత్తపడాలి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతం. ఎవరి నష్టానికి వాళ్ళే బాధ్యులు, ఎవరి లాభానికి వాళ్ళే బాధ్యులు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఎడిక్ట్ అయ్యి, ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిసై, చుట్టుపక్కల మరి ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కొక్కడు గుడారంలో ఒక్కొక్క విగ్రహం ఉంది, ఒక్కొక్క దరిద్రం ఉంది. యాకోబు అంటాడు, అయ్యా చివరిసారిగా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు.
నేను ఎక్కడ నూనె పోసి ఎక్కడ రాత్రిని నిలిపి ఎక్కడ ఇది దేవుని మందిరం అని చెప్పాను, ఆ బేతేలు దేవుడు మరొక్కసారి మనకు అవకాశం ఇస్తున్నాడు. తీసేయండి అయ్యా. పిల్లల్ని బతిలాడుకుంటున్నాడు తండ్రి. ఇంకా ఆ దరిద్రం ఇంకేమన్నా, ఇంకా ఆ దరిద్రం ఏ దరిద్రం అని చెప్పాలి. ఒక కన్న తండ్రి పిల్లల్ని బతిలాడుకుంటున్నాడు, భార్యలను బతిలాడుకుంటున్నాడు. వీళ్ళేం తక్కువలు కాదు, వీళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి. అందరి దగ్గర విగ్రహాలు తీసి గ్యాదర్ చేసేసేసి బేతేలుకి వెళ్ళి అక్కడ ఆ వృక్షం ఏంటది, మస్తకి వృక్షం క్రింద ఏమండి పాతి పెట్టేసేసి, మస్తకి వృక్షం కింద పాతి పెట్టేసేసి, ఇంకొద్దురు అబ్బాయి మనకి ఇవి శుద్ధి చేసుకోండి, వస్త్రాలు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, ఎందుకంటే మనము బేతేలు అనుభవంలోనికి వెళ్ళాలి. ఆమేన్. మొదటి నుంచి అదే ఉండి మనం బేతేలుకి వెళ్ళాలి. మనం లేచి అక్కడ బలిపీఠం, తీర్మాన బలిపీఠం కట్టాలి, అక్కడ దర్శనపు బలిపీఠం కట్టాలి, అక్కడ శక్తి కలిగిన దేవుని కొరకు బలియాగముగా మనం మార్చబడాలి. బేతేలు అంటే చిన్న విషయం కాదు. ఆయన బేతేలులో నివసించగలిగిన దేవుడు. దేవుని మందిరములోనే నివసిస్తాడు. దేవుని మందిరం అని పేరు పెట్టిన ప్రతి చోట ఉండడు ఆయన. దేవుని మందిరం నిజముగా మందిరముగా ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాడు ఆయన. హృదయం ఆలయముగా మార్చబడిన వాళ్ళ దగ్గరే ఉంటాడు ఆయన. తీసేయండి అయ్యా హృదయంలో ఉండి, కుటుంబాలను తీసేయండి అయ్యా, విగ్రహాలు తీసేయండి అని చెప్తే వాళ్ళందరూ తీసేసేసి ఆ వృక్షం కింద పాతి పెట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇదే 35వ అధ్యాయంలో ఇక రెండవసారి దేవుడు యాకోబును దీవిస్తాడు. ఇదే స్థిరమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. 9 నుండి యాకోబు 18 నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి, అది గుర్తుపెట్టుకోవాలి, ఇదిగో ఈ వారములో తిరిగి ఆయన మీకు ప్రత్యక్షమగునుగాక. గత ప్రత్యక్షత పోగొట్టుకొని ఉండొచ్చేమో, గత ప్రత్యక్షత మన లోపమా, మన కుటుంబ లోపమా మనకు తెలియదు. మన రక్షణ వృధా అయిందా, దర్శనం వృధా అయిందా, ప్రతిష్ట వృధా అయిందా మనకు తెలియదు. ఇదిగో ఈ పునరుత్థాన ఆరాధనలో ఆయన మీకు తిరిగి ప్రత్యక్షమగునుగాక. హల్లెలూయా. తిరిగి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, ఇదిగో నీ పేరు యాకోబు అని చెప్తున్నావు కదా, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలే నీ పేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఊపుతూ. ఇజ్రాయేల్ అంటే ఎవరండి? మార్పు నొందినవాడు. ఇజ్రాయేల్ అంటే ఎవరండి? దేవునితో పోరాడి గెలిచినవాడు. స్తోత్రం చెప్పండి. పోరాడి గెలిచినవాడండి. పోరాటం ముఖ్యం కాదండి, జీవితంలో పోరాటాలు సహజం. పోరాడటం ముఖ్యం కాదు, గెలవాలి. గెలుపు అనేది కూడా నువ్వు గెలిచావు అని ఎవరో నిన్ను గణపరచాల్సిన పనిలే. మనం కామన్గానే వింటూ ఉంటాం. వెనుతిరగకుండా యుద్ధ భూమిలో మనం గెలిచామా లేదా తెలియకుండా చచ్చిపోయినా కూడా మనం గెలిచినట్లే. భక్తిలో ఉండి గెలవాలండి. ఎంత సమస్య అయినా కూడా ప్రభువులో ఉండి మన తనువు చాలించాలి, మన పరుగు ముగించాలి. ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాయి, ఇంకా అక్కడ ఈ సమస్యలే ఉండవు. తల్లి తండ్రి కష్టాలు, బాధలు, ఆకలి, దప్పులు, ఏ సమస్యలు ఉండవు పైన. ఈ భూమి మీద బతికి ఈ 70-80 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల్లో ఉండే ఈ సుఖభోగాలు, ఈ సుఖ సౌఖ్యాల నిమిత్తం ఆశ కలిగి దేవుని చేయి విడిచిపెట్టావు అనుకోండి, ఏమండి రేపు చనిపోతే నరకానికి వెళ్ళి, రేపు చనిపోతే పాతాళానికి వెళ్ళి, ఇక యుగయుగాలు యుగయుగాలు కన్నీళ్ళు, యుగయుగాలు నష్టాలు, యుగయుగాలు కష్టాలు కాదండి. మన దర్శనం పైకి వెళ్ళే దర్శనం, ఆరోహణమయ్యే దర్శనం. ఆమేన్. అవరోహణమయ్యే దర్శనం కాదు, పాతాళానికి పోయే దర్శనం కాదు, మన పైకి వెళ్ళే దర్శనం. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే న్యాయాధిపతులు 1 ముగిచేస్తాను. న్యాయాధిపతులు 1 ఒక పాయింట్ చెప్పున్నాను. 22 1:22 జడ్జెస్ 1:22. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడే ఉన్నారు. ఏం చూపిస్తుంది ఈ బేతేలు మనకి చెప్పండి? ఏలియా బేతేలుకు వెళ్ళాడు. ఆమెను చెప్పండి. ఏంటి, ఏం చూపిస్తుంది ఈ బేతేలు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ బేతేలు అనుభవం మనకి ఏం చెప్తుంది, ఏం చెప్పడానికి ఇష్టపడుతుంది ఈ అనుభవం మనకి? అరే బాబు, నువ్వు ఒంటరివి కాదు, నీ కుటుంబం ఒంటరిది, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు యేసయ్య రక్తంతో కడగబడ్డావని నీ వాళ్ళు నేను విడిచిపెట్టవచ్చు. మనుషులు విడిచిపెట్టచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు, మనుషులు దూరం చేసుకోవచ్చు. కొంతమంది అయితే అనవసరమైన కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. కొంతమంది అనవసరమైన కారణాలు,
దేవుడు మతము మధ్యలో తీసుకురావాల్సిన అవసరంలో కొన్ని విషయాల్లో అయినా కూడా తీసుకొస్తారు. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తిరుగుబాట్లు చేయరు, గొడవలు ఆడరు, అసమాధానాన్ని అంగీకరించరు, సమాధానం అంటారు, సాధు అంటారు, మెతగ్గా ఉంటారు, ప్రభు అంటారు, సహించుకోవాలంటారు. ఇవన్నీ వాళ్ళందరికీ ఆధారాలు అన్నమాట. నోటుకొచ్చింది మాట్లాడి, చేతికొచ్చింది చేసి, ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారు. మతం తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ కొన్ని విషయాల్లో, లేకపోతే ఆ దేవుణ్ణి తీసుకురావాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు, కానీ తీసుకొస్తారు. ఏమంటే ఇంట్లో ఆడపిల్లలు దేవుణ్ణి నమ్ముకున్నారు అనుకోండి, కొంతమంది వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఆపాల్సిన అవసరం లే. అధికారికంగా వీళ్ళు కనుక కొంచెం తెలివి ఉపయోగించి అధికారికంగా పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం లాగుతారు బయటికి. వాళ్ళకి రాదు, వీళ్ళకి రాదు. వీళ్ళు ఆడపిల్లలు కాబట్టి వీళ్ళకి ఎక్కువ న్యాయం ఉంటుంది, వీళ్ళకి సగమే ఇస్తారు. వాళ్ళు ఎంత అడుక్కు తింటారు రోడ్డు మీద పోయి. నిజం, ఆస్తి విషయాల్లో కొన్ని విషయాలు, కొన్ని బెనిఫిట్స్ విషయాల్లో జస్ట్ దేవుని నమ్ముకున్నారని దూరం పెట్టేస్తుంటారండి. దేవుని నమ్ముకోక ఇంకెవరు నమ్ముకో. దేవుడే సమస్తానికి ఆధారం కదా, దేవుడే కదా సమస్తానికి ఆధారం, సమస్త జీవులకు ఆధారం ఆయనే కదా, సమస్త ఈవులకు ఆధారం ఆయనే కదా. ఇంకా ఆయన కాక ఇంకెవరున్నారండి? దేవుని నమ్ముకున్నారని చెప్పి ఫీజులు కట్టకుండా, దేవుని నమ్ముకున్నారని చెప్పి హాస్టల్కి పంపించుకుని హాస్టల్ ఫీజులు కట్టకుండా, దేవుని నమ్ముకున్నారని చెప్పి పెళ్ళి సరిగా చేయకుండా, పెళ్ళిళ్ళ విషయాల్లో కొంతమంది ఆడపిల్లలు, కొంతమంది కొన్ని చోట్ల వేరే చోట్ల ఉన్నారండి. వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్న మేము ఒక్కళ్ళమే యేసుప్రభువుని నమ్ముకున్నామన్న, ఇంట్లో మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసే విషయంలో వెనకేస్తున్నారన్న, లేకపోతే ఎవరికో వచ్చి చేద్దాం అనుకున్నారా, మాకు ఇష్టం లేదన్నా అని చెప్తూ ఉంటారు, బాధపడుతాడు. అరే దేవుడు ఎందుకు అడ్డం వస్తాడు అక్కడ? ఇలాంటి వాళ్ళందరితో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా 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 మీలో ఎవరున్నా, ఇంకా ఏ కుటుంబ విషయమా, వ్యక్తిగత విషయమా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎవరెవరైతే నీకు దూరం అవుతున్నారో మనుషుల విషయాల్లో బాధపడాల్సిన పని లేదు. నీ ఒంటరివి కావు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన బేతేలు దేవుడు. గట్టిగా ఒక 7 సార్లు చెప్పండి. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు నేను వచ్చేవారం మీకు చెప్తాను.